10 ఏళ్ల సమస్యకు పరిష్కారం దొరికిందని రంగారెడ్డి జిల్లా అల్మాస్గూడ బోయపల్లి ఎన్క్లేవ్ కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. కబ్జా కోరల్లో చిక్కుకున్న భూమితో 10 ఏళ్లుగా దారి సమస్యతో సతమతమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు రాజకీయ పలుకుబడితో 10 సంవత్సరాల పాటు రోడ్లు ఇవ్వకుండా తమ కాలనీ వాసులను ఇబ్బంది పెట్టారని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి కాలనీ వాసులను ఇబ్బందులకు గురవుతున్న తాము హైడ్రా అధికారులను సంప్రదించడంతో న్యాయం జరిగిందని తెలిపారు. ఫిర్యాదుతో స్పందించిన హైడ్రా అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజాపాలనలో ప్రజా సమస్యలు పరిష్కారం అవుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి అభిమానాన్ని చాటుకున్నారు. కబ్జాదారుల నుండి 236 గజాల పార్కు స్థలాన్ని కాపాడి బోర్డు పెట్టిన హైడ్రా కమిషనర్ రంగనాథ్కి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. లేఅవుట్ చేసి రోడ్డు ఇవ్వకపోయేసరికి రోడ్డు సమస్య గురించి గత కొద్ది సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నామండి. జాప్యం జరిగింది. దాని ఎవరి దగ్గర పోయిన సమస్య సాల్వ్ అవ్వకపోయేసరికి మేము హైడ్రాని ఆశ్రయించడం జరిగింది. హైడ్రా ద్వారా రోడ్డు ఈరోజు క్లియర్ అయిందండి. చాలా సంతోషము. రంగనాథ్ సార్ గారికి మరి రేవంత్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలండి. మాకు వెంకరెడ్డి వాళ్ళే అమ్మారండి. వెంచర్ వాళ్ళే చేసిరు. వాళ్ళ 82లో జరిగింది వెంచరు. అన్ని పట్టాలు పాస్బుక్లు అన్నీ వాళ్ళ పేరు మీదనే ఉన్నాయండి. ఫ్లాట్ తీసుకునేటప్పుడు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. కరెంటు, వాటరు, రోడ్లు అన్నీ క్లియర్ ఉన్నాయి. పార్క్ ప్లేస్తో సహా అన్నీ మాకు క్లియర్గా చూపించినండి. అయినా మేము రోడ్డు కోసం వెయిట్ చేసినాం. చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేసినాం. రోడ్డు ఇవ్వకుండా మొత్తమే రోడ్డు క్లోజ్ చేయడం, రోడ్డుకి గోడ కట్టడం జరిగిందండి. అక్కడ మాకు చాలా బాధ అనిపించింది. మేము అటు సైడ్ పోతే వర్షానికి మొత్తం రోడ్ అంతా ఖరాబ్ అయింది. మాకు నడవడానికి అవకాశం లేకుండా అయింది. మా బండ్లు పోవడానికి లేదు. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి లేకుండా చాలా సమస్యలు ఎదుర్కొన్నామండి. స్థలం కూడా ఉంది, అది కూడా కబ్జా చేసిరండి. అది కూడా ఇవ్వమని ఇప్పుడు కూడా చేస్తున్నారు. కమ్యూనిటీ హాల్ లేదు, మాకు ఏది చూపించలే. ఆ రోజు వెంచర్లో చూపించినాయి ఏవి ఈ రోజు ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడట్లేరండి. అట్లా మాట్లాడడం చాలాసార్లు రిక్వెస్ట్ చేసినామండి. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా మేము ఇవ్వము, 5 ఏళ్ళకి ఇస్తాం, 10 ఏళ్ళకి ఇస్తున్నామని ఇట్లే జరుపుకుంటూ వచ్చినాం. మేము 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ రోజు ఇస్తారు రేపు ఇస్తారని ఎదురు చూసుకుంటూ చాలా సామరస్యంగా ఎన్నోసార్లు